నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను. బ్యూటిఫుల్. బోర్డు మీద ఆల్రెడీ రాశారు. ధనస్సు రాశి వారి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటారు అసలు ధనస్సు రాశి వాళ్ళు? ఎట్లాంటి మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి జీవితంలో? మనం అన్ని రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. నౌ వి ఆర్ ఎట్ ధనస్సు రాశి. చెప్పండి. చెప్దాం. ధనస్సు రాశి గురించి మాట్లాడాలంటే బేసిక్ గా ధనస్సు రాశి నంబర్ 9 స్టార్ట్ చేసి ముందు చెప్పాలి కదా. 9 జెమ్ స్టోన్ కనక పుష్యరాగం. మీరు ఒకసారి చూపించండి. ఆగండి, ఆ ఎల్లో కలర్ జెమ్ స్టోన్ మెరుస్తుంది. అదే ధనస్సు రాశి వాళ్ళు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్. బ్యూటిఫుల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు కదా. అవును, అంటే ఇది హామ్ చేయదు ఎవరిని అనేది వింటూ ఉంటాం. అవును, ఎందుకంటే గురుగ్రహానికి సంబంధించింది అది. జెమ్ స్టోన్, లక్కీ జెమ్ స్టోన్ ఎవరైనా వేసుకోవచ్చు. మీకు కెమెరాలో కనిపిస్తుంది, ఎల్లో కలర్ లో ఉంటుంది. రైట్, ఓకే. తర్వాత అసలు ఈ ధనస్సు అంటే మనం ఒక నంబర్ చెప్పాము, తర్వాత ఒక జెమ్ స్టోన్ చూపించాము. ఇప్పుడు ఒక మనిషి కూడా చెప్పాలి కదా ధనస్సు అంటే అర్థం అవ్వాలి అంటే. ఇప్పుడు ట్రాయ్ సినిమా ప్రతి మనిషి చూసి ఉన్నాడు. ఆ సినిమా హీరో బ్రాడ్ పిట్, సూపర్ స్టార్. ఒకప్పుడు మెక్డీలో పనిచేసేవాడు, వెయిటర్. నా జీవితం ఏమైపోతుందిరా నాయన అనుకున్నాడు. బ్రాడ్ పిట్ మెక్డీలో వెయిటర్, ఇట్లా ట్రేలో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, థమ్స్ అప్ అందించేవాడు. అమెరికాలో ఒక మెక్డీలో ఒక వెయిటర్. సూపర్ డూపర్ గుడ్ లుకింగ్. ద వరల్డ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ నంబర్ 1. ఆంజెలినా జోలీ హస్బెండ్, గ్రీక్ గాడ్ లాగా ఉంటాడు. ఆ మనిషి పైకి వచ్చాడంటే అతను గురువు ఎప్పుడైతే మొదలై ఉంటుందో ఇంకా చూడండి ఎంత పైకి తీసుకెళ్ళిపోయింది అతన్ని. ఎక్కడ వెయిటరు, ఎక్కడ బ్రాడ్ పిట్, ట్రాయ్ సినిమా హీరో. అసలు ఏంది అసలు మార్పు? కెన్ యూ ఇమాజిన్? అంటే ఆ మనిషి అసలు ఒక గ్రహం అనేది మనకి హెల్ప్ చేస్తే మనల్ని ఎంత పైకి తీసుకెళ్తుంది అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. బ్రాడ్ పిట్ అనే అతను ఏం లేదు, మనము వెయిట్ చేయాలండి. కరెక్ట్ టైం, కరెక్ట్ దశ మొదలైతే ఎవడు ఆపలేడండి భూమి మీద. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటారు. గురువు అంటే ఏం లేదు, మంచిగా మాట్లాడడం, అందరి గురించి పాజిటివ్ గా ఆలోచించడం. అదే చేశాడు, అదే చేస్తున్నాడు. టైం వచ్చింది, 6 కొట్టాడు. అతి పెద్ద హీరో ఇవాళ. తర్వాత టైలర్ స్విఫ్ట్, ఈమె ఒక సింగర్, నంబర్ 1 సింగర్ అక్రాస్ వరల్డ్. ఇప్పుడు ఈమె మీద వెబ్ సిరీస్ తీశారండి. ఈమె జీవితం మీద వెబ్ సిరీస్ తీసి అమెజాన్, నెట్ఫ్లిక్స్ లో పెట్టారు. మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి ఈమె పేజ్ చూడండి. మినిమం 400 to 500 మిలియన్ ఫాలోవర్స్. 400 to 500. నాకు తెలిసి వరల్డ్ లో టాప్ 3 లో ఇప్పుడు ఈమె ఒకటి ఇన్స్టాగ్రామ్ లో. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈమె ఫ్యాన్ అని వీడియోలో చెప్పారు. అంత ఫేమస్. అంటే అర్థం చేసుకోండి గురు రాశి ఎంత పవర్ ఉంటుంది. మరి ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇదే ఉండాలి కదా, ఇంతే పైకి రావాలి కదా, ఎందుకని రారు? ఎందుకంటే అందరూ మాట వినరు కదా. ధనుసు రాశి అంటే ఏంటి? పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడడం. అందరు చేయరు కదా. నెగిటివ్ ఎంతో కొంత ఉంటది కదా జీవితంలో. వేరే వాడి గురించి మనం ఎంతో కొంత నెగిటివ్ ఆలోచిస్తాం. కొంతమంది అయితే అదే పని మీద ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు లోపల తెలుసు ఏంటి, అరే కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే గురువు ఇంప్రూవ్ అవుతుంది కదా. సో పాజిటివ్ గా ఆలోచిస్తే ఈ రాశి ఆ రాశి అని కాదు, గురువు ఇంప్రూవ్ అవ్వాలంటే మనం పాజిటివ్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిమం 10% ఆలోచిస్తారు నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా 90% ఆలోచిస్తాను నెగిటివ్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఎప్పుడు అలా ఉండాలని లేదు కదా. సడన్ గా మార్పు వచ్చి నేను 100% పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే గురువు వర్కౌట్ అవుతుంది, మారిపోతుంది. మళ్ళీ మతం గురించి రాధా మనోహర్ దాస్, మాధవీలత, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ గురువు ఎంతో పాజిటివ్ ఉంటది కాబట్టి మతం కోసం పోరాడుతున్నారు. మతం కోసం ముందుకు వచ్చి వాయిస్ రేస్ చేస్తున్నారు కదా.
మనము లోపల ఉంటది, బయటికి వచ్చి కూడా వాయిస్ రేస్ చేయాలి. Hmm. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు, మాధవిలత గారు పెద్ద గొప్పలే ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మనము మాట్లాడగలుగుతాం, కానీ మనం భయపడుతున్నాం. వాళ్ళు భయపడట్లేదు, ప్రాణం కంటే మతానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అందుకనే అంత పైకి వచ్చారు, అంత పేరు వచ్చింది. ఒక పాజిటివ్గా అయినా ఆలోచించాలి, లేకపోతే ఒక మతాన్నైనా కాపాడాలి. ఇప్పుడు మన ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ చూస్తున్నాం, దానికోసం ఎంత చేస్తున్నారు వాళ్ళు, ఎంత నడుస్తుంది చూస్తున్నాం, అసలు ఎంత ఎజిటేషన్ ఉంది. ఆ ఎజిటేషన్ చేస్తేనే కదా మన హిందూ మతాన్ని కాపాడేది. హిందూ మతాన్ని కోసమైనా ఉంచోవాలి, పాజిటివ్గా కూడా ఆలోచించాలి. సో ఓకే, ప్రొఫౌండ్ కంపాషన్. ఇప్పుడే చెప్పాను, ఒక పిచ్చి ఉంటుంది, మనము కాదు మన మతం, మనము ఒక మనిషి బాగుండాలి. నా స్థాయిలో నేను ఎంతో చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఒక మెక్డీలో పనిచేస్తున్నా, కొంచెం కూల్ డ్రింక్ ఎక్కువ పోయొచ్చు కదా, నేను గ్లాస్ ఇంత లాస్ట్లో ఒక 90% వేస్తారు, ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు కదా. అదే ప్రొఫౌండ్ కంపాషన్, అదే గురువుని ఇంప్రూవ్ చేసేది. కొంతమంది మనకెందుకు లేని ఎంత వస్తే అంత పోస్తారు, కొంతమంది ఆలోచిస్తారు, సరిగ్గా ప్యాక్ చేయాలి, చిన్నపిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ప్యాక్ చేయాలి అంటే. ఎక్కడో ఒక మంచి చేస్తున్నాడు మనిషి, తెలియకుండా మంచి చేస్తున్నాడు, మంచి మాట్లాడుతున్నాడు, మంచి కోసం నుంచుంటున్నాడు, ఎమోషనల్గా కనెక్టెడ్ ఉంటారు, డీప్ కనెక్షన్ ఉంటుంది. హార్స్ ప్లస్ హ్యూమన్, అది దాని సింబల్ మీకు తెలుసు కదా, ధనస్సుది ఒక గుర్రం మళ్ళీ కింద గుర్రము పైన మనిషి, అంటే ఒక హైబ్రిడ్ అని. అంటే హైబ్రిడ్ అనేది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ధనస్సును కూడా పట్టుకుని, ఆ విల్లు కూడా పట్టుకొని ఉంటది, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, హైబ్రిడ్ కాన్సెప్ట్ అది. సో ఎమోషనల్ గా వీళ్ళు ఇంటెలిజెంట్, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉంటారు. చాలా మంది ఎలా మాట్లాడాలి అనేది తెలియదు చాలా మందికి. కొంతమంది మందికి తెలుసు ఎలా మాట్లాడలే, ఎమోషనల్ గా టచ్ చేస్తారు. ఎక్కువ మంది లాజిక్ తో మాట్లాడతారు, చాలా తక్కువ మంది ఎమోషనల్ తో మాట్లాడతారు. ఎమోషనల్ తో మాట్లాడి గెలుస్తారు ఎదురు మనిషిని. ఇన్నర్ సెల్ఫ్ క్వశ్చన్, ఇన్నర్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఇదే, మనం ఏంటి, ఆ ఎదురాడు ఏంటి, వాడు ఎక్కడ కనెక్ట్ అవుతాడు, మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ కనెక్షన్ తర్వాత దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. యా, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. మనం చూడొచ్చు, వీళ్ళు బ్రాడ్ పిట్ కావచ్చు, టేలర్ స్విఫ్ట్ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, మాధవిలత గారు కావచ్చు, దే ఆర్ ఇండిపెండెంట్. మతం కోసం ఏమైనా నుంచుంటారు వాళ్ళు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే అన్ని విషయాలు కొంచెం తెలుసు, పూర్తిగా అవగాహన ఉండడం వేరు, ఒక విషయంలో స్పెషలిస్ట్ వేరు, కానీ అన్ని విషయాల గురించి కొంచెం తెలుసు. పూర్తిగా ఒక విషయం తెలియదు. ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్ కి ఒక హార్ట్ గురించే తెలుసు, అదే ఒక జనరల్ డాక్టర్ అయితే అన్ని ఐడియాలు ఉంటాయి, టచ్ చేస్తారు. సో బేసిక్ గా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇదని కాదు, ప్రతి విషయం మీద. ఆలుగడ్డలు ఎక్కడ బాగా దొరుకుతాయి వీళ్ళకి తెలుసు, ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి తెలుసు, పెట్రోల్ ఎలా కొనాలి, పెట్రోల్ బంక్ ఎలా పెట్టాలి, టెండర్లు ఎట్లా తెచ్చుకోవాలి అది కూడా తెలుసు. అంటే అన్ని విషయాలు తెలుసు, ఎట్లాగో ఎంతో కొద్దిగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే గురువు వచ్చినప్పుడు ప్రతి దాని మీద కొంచెం ఐడియా ఇస్తాడు, మరి పిచ్చోడ్లాగా క్రియేట్ చేయడం అనమాట. కొంచెం క్రియేటివిటీ ఉంటుంది, వెరీ క్రియేటివ్, వెరీ పాజిటివ్, వెరీ ఆప్టిమిస్టిక్. ఈ రెండు క్వాలిటీసే వీడిని నుంచోబెట్టి పైకి తీసుకొచ్చేవి. ఎంత పాజిటివ్గా వస్తే అంత మంచిది. అమెరికా మొత్తం ఇప్పుడు టేలర్ స్విఫ్ట్ పాజిటివిటీ గురించి మాట్లాడుతున్నారు, ఆ మనిషి ఎంత పాజిటివ్గా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, జీవితంలో ఎప్పుడు మాట్లాడలే నెగిటివ్. టేలర్ స్విఫ్ట్ పిచ్చి అసలు. అమెరికాలో ఈ అమ్మాయి అంటే, టేలర్ స్విఫ్ట్ అనే అమ్మాయి 30 ఏళ్ళు ఉంటాయేమో, పిచ్చి జనాలకి ఇప్పుడు దాకా ఒక్క నెగిటివ్ మాట మాట్లాడలేదు కెమెరా ముందు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అట్లాంటి వాళ్ళు లేడు అసలు, అలాంటిది లేదు. ఈమె ఇప్పుడు షీఈస్ ఎమర్జింగ్ స్టార్, వెరీ బిగ్ స్టార్ ఇప్పుడు ఈమె. హానెస్ట్, బ్లంట్, రా, చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా బ్లంట్గా ఉంటారు, మాట్లాడేస్తారు ఓపెన్గా. మీరు మా గుడి కూల్చేశారండి, మేము ఊరుకుంటామా, డైరెక్ట్ మాట్లాడేస్తారు. తర్వాత ఫారెస్ట్, అడవి అంటే విపరీతమైన ఇష్టం, అడవిలోనే బతకాలనుకుంటారు. మీరు చూడండి మైసూరు అలాంటి ప్రాంతాల్లో చాలా భాగం ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, అక్కడే చాలా మంది ఉంటారు, దాంట్లో ఉండడానికి ఇష్టపడతారు. ఫారెస్ట్ వెళ్ళడానికి ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్ అని ఉంటుంది, ఐడియా ఉందా మీకు? అలాంటి ఏరియాలకు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. అరకు అలాంటి ఏరియాలు అంటే బాగా ఇష్టం. ఒక హార్స్ లవ్ ఉంటుంది, ఒక గుర్రాలంటే బాగా ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఆ సింబల్లో గుర్రం అని ఉంది కదా. సో గుర్రాలంటే బాగా ఇష్టం. కొంతమందికి అయితే
గుర్రాల మీద పందాలు కూడా ఇస్తారు ఇలాంటి వాళ్ళు, ధనస్సు పాడైతే. గుర్రపు పందాలు వేస్తారు ధనస్సు పాడైతే. తర్వాత కార్స్, జంతువులు కూడా ఇష్టం. కార్స్ లో కూడా హార్స్ పవర్ బాగున్న కార్స్ ఇష్టం. తర్వాత కైండ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటారు. తర్వాత వెరీ ఫ్రెండ్లీ, వెరీ వార్మ్, ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెంట్ కాబట్టి వెరీ ఫ్రెండ్లీ, వెరీ వార్మ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి జనరల్ గా బిజినెస్ బాగా కలిసి వస్తుంది. బిజినెస్, పాలిటిక్స్, యాక్టింగ్, ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేస్తారు వీళ్ళు, కొంచెం డిఫరెంట్ పీపుల్. ఎందుకంటే 9th హౌస్ ఈజ్ న్యాచురల్ హౌస్ ఆఫ్ గురు. సో కొంచెం వీళ్ళు ఏ పని చేసినా కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది వీళ్ళకి. అలానే వీళ్ళని విపరీతంగా యాంటీ కూడా ఉంటారు కొంతమంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కూడా ఉంటారు. నువ్వు తప్పు, మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ వీళ్ళని కొంచెం నువ్వు కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు. అది ఉంటుంది ఆ క్వాలిటీ. కానీ ప్రపంచానికి వీళ్ళు చాలా మంచోళ్ళు. తర్వాత ఒక పర్పస్ ఉంటుంది వీళ్ళకి. ఆ పర్పస్ కనుక ఫుల్ఫిల్ కాకపోతే వీళ్ళు వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. నాకు ఈ పర్పస్ ఉంది, ఈ పర్పస్ కనుక నాకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే ఎవరైనా వదిలేస్తారు, పట్టించుకోరు. వీడి పర్పస్ మెయిన్, తర్వాత ఏ మనిషి అయినా. వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ మనీ అని నమ్ముతారు. మనీ, పీపుల్ కూడా వీళ్ళకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. నేను ఈ మతం కోసం ఇది చేస్తాను, లేకపోతే నాకు ఇది ఇష్టం, నేను చేస్తాను. మీరు ఉంటారని ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఫిక్స్. అది ప్రెజెంటింగ్ ఏ న్యూ ఐడియా, ఒక కొత్త ఐడియా ప్రమోట్ చేస్తారు ఎప్పుడు వీళ్ళు. చాలా స్పిరిచువల్ ఉంటారు, విపరీతమైన స్పిరిచువల్, చాలా బాగా స్పిరిచువాలిటీ నమ్ముతారు. రొటీన్ని నమ్మరు, రొటీన్ అంటే ఇష్టం ఉండదు, ఫీల్ అవుతారు. కొంచెం డిఫరెంట్, అంత ఈజీ. ఎందుకంటే గుర్రం ఉన్నాడు, మనిషి ఉంది, బాణం, విల్లు ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, చాలా కాంప్లెక్స్ పర్సన్. అంత ఈజీగా అర్థం ఈజీగా. ఇప్పుడు ఒక మనిషిని చూస్తే మనిషి, గుర్రాన్ని చూస్తే గుర్రం, ఒక ఏదైనా ఆయుధం ఉంది, గన్ను, బాణం, విల్లు, ఈ మూడు మిక్స్ ఉంటుంది. చాలా హైబ్రిడ్ కాంబినేషన్. అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ధనుస్సు రాశి వాళ్ళని. సడన్ గా మనిషిని వదిలేస్తారు, మీకు ఒక క్వాలిటీ ఉంటుంది. సడన్ గా ఒక గ్రూప్ ఆఫ్ సర్కిల్ని వదిలేసి వేరే గ్రూప్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే హైబ్రిడ్ ఉంది కదా, ఒక మనిషిలాగా ఉంటారు. సడన్ గా ఒక వారియర్ లాగా తయారైపోతారు. మళ్ళీ వారియర్ నుంచి మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అర్థం కాదు, మనిషిని అట్లా వదిలేస్తారు టప్పని. చాలా విపరీతంగా ఉంటాయి, మీరు అర్థం కూడా చేసుకోరండి. ఇప్పుడు నేనే ధనుసు రాశి అనుకోండి, బాగుంటా సడన్ గా మాయమైపోతా, ఫోన్ ఎత్తాను, మాట్లాడను, కట్టిపోతా, అసలు కనిపించను, ఇంకా గాయబ్, ఇంకా మనిషి, ఇంకా మీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా, ఇంకా ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు. మనిషి మారిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఎదురయ్యామనుకో, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వు నా ముందుకు ఎందుకు వచ్చావు, ఇలా మాట్లాడతారు. క్రేజీ. అంటే వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఒక రూల్ ఉంటుందండి లోపల, ఈ గీత ఉంటది. మీరు ఆ గీత ఏ రోజైతే దాటారో కథం, నువ్వు ఇంకా ఫ్రెండ్ కాదు. నువ్వు ఫ్రెండ్ కావచ్చు, నువ్వు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, అంతే, కథం. ఆ గీత అర్థం చేసుకోవాలి మనిషిని, అంత ఈజీ కాదు. కానీ యాక్చువల్గా వీళ్ళు చాలా మంచోళ్ళు, కానీ అర్థం చేసుకోవాలి. వీళ్ళు వదలకూడదు, వీళ్ళు వదిలించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ వీళ్ళు వదలకూడదు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళు పారిపోతారు, కానీ హోల్డ్ ఆన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఇన్నర్ సెల్ఫ్ క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది, లోపల ఒక డీప్ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు లోపల ఏముంది అదే నమ్ముతాడు, బయట వాళ్ళది నమ్మడు. ఇప్పుడు మీరు నన్ను నమ్మరండి, ఇప్పుడు మీరు నాకు కనపడొద్దు, మీరు నాకు ఫోన్ చేయొద్దు అంటే మీ ఎవరైనా ఏం చేస్తారు, మీరు కూడా వదిలేస్తారు. కానీ మీరు వచ్చి దౌర్జన్యంగా నన్ను పట్టుకొని అడిగి ఎందుకు ఇలా చేసామంటే అప్పుడు కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ మనిషి. కానీ జనాలు ఏం చేస్తారంటే ఈగో మీదకి వచ్చేసి వదిలేస్తారు ఆ మనిషిని. ఈ మనిషిని కూడా ఎవరు పట్టించుకోడు, వీడు ఎవరిని పట్టించుకోడు. అలా సంబంధాలు అలా తెగిపోతాయి. డెఫినెట్ గా మార్చుకోవాలి. మిస్అండర్స్టాండ్. చాలా అద్భుతంగా వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి.